హాయ్, వెల్కమ్ టు మా గల్ఫ్. వీక్షకుల కోసం ఎప్పటిలాగే మరో సరికొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే దుబాయ్ ఎయిర్పోర్ట్లో కొంతమందిపై ఆంక్షలు విధించారు అక్కడి అధికారులు. ప్రయాణికులతో పాటు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళేవారు ఎవరు కూడా రాకూడదని తాజాగా దుబాయ్ ఎయిర్పోర్టు ఆంక్షలు విధించింది. అసలు ఎందుకు ఈ ఆంక్షలు విధించారు, ఎవరిపై ఈ ఆంక్షలు ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి యుఏఈలో విద్యా సంస్థలకు జూలై అలాగే ఆగస్టు మాసాల్లో హాలిడేస్ ఉంటాయి. అక్కడ విపరీతంగా ఎండలు కొడుతున్న నేపథ్యంలో ప్రతిసారి జూలై అటు ఆగస్టు మాసాల్లో హాలిడేస్ ప్రకటిస్తారు. ఇప్పుడు కూడా జూలై మరియు ఆగస్టు మాసాల్లో హాలిడేస్ ఇచ్చాయి విద్యా సంస్థలు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దుబాయ్ ఎయిర్పోర్ట్లో స్పష్టంగా కనిపిస్తోంది. చాలామంది ప్రయాణికులు హాలిడేస్ ఎంజాయ్ చేసేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టు కేవలం ప్రయాణికులు మాత్రమే ఎయిర్పోర్టుకు రావాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆప్తులు కానీ ఎవరైనా ఉంటే ఇంటి దగ్గరే వాళ్లకు సెండ్ ఆఫ్ ఇవ్వాలని, అనవసరంగా ఎయిర్పోర్టుకు రాకూడదని దుబాయ్ ఎయిర్పోర్ట్ హెచ్చరించింది. అయితే ఈ రూల్స్ అనేవి జూలై 6వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు అమలు చేస్తామని దుబాయ్ ఎయిర్పోర్టు వెల్లడించింది. ఒకవేళ ఈ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపింది. అంతేకాకుండా జూలై 17వ తేదీ తర్వాత ఎప్పటిలాగా నార్మల్ రూల్స్ ఉంటాయని, ఎలాంటి ఆంక్షలు ప్రయాణికులపై ఉండవని కూడా తెలిపింది. ఇక జూలై 12వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు ఈ ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే ఛాన్స్ ఉన్నది అని కూడా అంచనా వేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఈ జూలై 6వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల మంది ప్రయాణికులు దుబాయ్ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఈ రోజుల్లో ప్రయాణించేవారు ఖచ్చితంగా 4 గంటల ముందే ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కు బయలుదేరాలని సూచనలు చేసింది. తద్వారా తమ గమ్యస్థానాలకు